నమస్తే అన్న. నమస్తే అండి. నెక్స్ట్ మన ఆంధ్రాలో ఎలక్షన్స్ వస్తున్నాయి 2024. అటు ప్రతిపక్షాలు 3 పార్టీలు కలిసి వస్తున్నాయి. ఇటేమో జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. ఎలా ఉంటుంది అంటారు? రేపు 24 ఎలక్షన్లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అఖండ విజయం సాధిస్తుందని నమ్మకం మాకుంది. ఎందుకంటే 5 సంవత్సరాల్లో ప్రజలకు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ జనం కోరుకుంటున్నారు. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు భయపెట్టాలనో లేకపోతే ఇంకోటి చేయాలని చెప్పి అనుకుంటే అవన్నీ కూడా వాళ్ళ వెరితనం అవుతుంది, కానీ ఇంకో రకంగా ఏం కాదు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒకడో అయితే గెలవలేననే భయంతో పవన్ కళ్యాణ్ యాడ్ చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ యాడ్ చేసుకున్నా కానీ గెలవలేమనే భయంతో బీజేపీని యాడ్ చేసుకుంది. 3 పార్టీలే కాదు 30 పార్టీలు వచ్చినా కానీ రేపు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ గెలిచేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే అని డంకా బజాయిని చెప్తాం. ఎందుకంటే అటు మోడీ గారు సపోర్ట్ ఉంది చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కి. ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ లేదు కదా. అంటే ఇది ఎంతవరకు తట్టుకోగలరంటావు? నిజంగా అటు ఏదన్నా అధికారులు మార్పిడి జరగవచ్చు, కానీ ఏదన్నా మళ్ళా ఏదన్నా కేసులు ఇరికిస్తారన్నా అని భయం ఒకటైతే పుట్టించడానికి ఇదంతా చేశారని ఒక ఆరోపణ అయితే ఉన్నది. 2024 ఎన్నికలకు అవసరం లేదు. మొన్న ఎలక్షన్లో జరిగిన ఎలక్షన్లోని జనసేనకి ఎంత పర్సంటేజ్ వచ్చింది, బీజేపీకి ఎంత పర్సంటేజ్ వచ్చింది చూసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక ప్రజానాయకుడు. చంద్రబాబు నాయుడు భయపడి అంటే బీజేపీకి 6 ఎంపీ సీట్లు ఇచ్చా. యాక్చువల్గా అంత పర్సంటేజ్ ఓట్లు లేదు కదా బీజేపీకి. 6 ఎంపీ సీట్లు ఎలాగిచ్చారన్నావు అంటే ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? కేవలం జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం సాధ్యం కాదు. నరేంద్ర మోడీ అండదండలు ఉంటేనే మనం ఏదైనా రేపు పబ్బం గడపగలం, రేపు ప్రజా జీవితంలో ఉండగలం. రేపు ఏదైనా కేంద్ర ప్రభుత్వంలో ఇప్పుడు బీజేపీ పార్టీ అధికారంలో వస్తే వాళ్ళ తాలూకు దయాదాక్షిణ్యాలతో బతకాలనే కానీ ఇంకొక రకంగా ఏం కాదు. లేకపోతే బీజేపీకి ఉన్న ఓటు షేర్కి ఎవరన్నా 6 సీట్లు ఇస్తారని ఎక్కడన్నా కానీ. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయ అజ్ఞాని, ఆవేశపరుడు. అంతేగాని ఏదో కాపు కమ్యూనిటీ ఓటు బ్యాంక్ అంతా ఆయన కదా ఉంటుంది. ఈవేళ క్యాస్ట్ని చూసి ఎవరు ఓటేసి ఉంటే, అలాగని చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి ఓటు బ్యాంక్ ఉంటే ఎంత ఓటు బ్యాంక్ ఉందన్న. ఈవేళ ఇంతమంది ఓటేసారంటే బడుగు బలహీన వర్గాల వాళ్ళకి అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చి రేపు ఎలక్షన్లే కాదన్నా ఇంకొక 3 ఎలక్షన్లకి కూడా ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పి గంటా బజాయిని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోడ్ల మీద తిరిగే వాళ్ళు పనికిమాలోళ్ళు మాట్లాడే మాటలే కానీ నిజంగా గ్రామాల్లోకి వెళ్ళి గ్రామస్థాయి నాయకుల్లో కానీ లేదంటే ఓటర్స్ని కానీ వెళ్ళి తెలుసుకుంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబం వాళ్ళ 2 సంవత్సరాల్లో కరోనా టైంలోనూ కూడా కుటుంబాలకు ఆర్థిక స్వావలంబన అప్పచెప్పాడు. లేదంటే ఇంట్లోంచి పైకెళ్ళని పరిస్థితుల్లో కూడా ఆరోగ్య విషయంలో ఎంతోమంది ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత మెడికల్గా ఎంత హెల్ప్ చేసిందన్నది జనాలు అందరికీ తెలుసన్న. కాబట్టి దీని గురించి మనం ప్రత్యేకించి చెప్పవసరం లేదు. 2024లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే అధికారంలోకి రాబోతుందని చెప్పేసి డంకా బాజాయని చెప్తాము. థ్యాంక్ యూ అన్న. ఓకే.